ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రాముఖ్యంగా డ్యూటీల విషయంలో మీకు ఆపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. ఆరోగ్యమును క్షేమం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయమని అడుగుతూ ఉన్నాం. సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యము దయచేయండి. సహోదరులు పీటర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం, కాలు విషయంలో మీరు స్వస్థపరచండి. తానేటి వెంకటలక్ష్మి గారు ప్రభా బోన్ క్యాన్సర్, వాటి నుంచి విడుదల దయచేయండి. అలాగే మోషే చిన్న బిడ్డ 3 సంవత్సరాలు, అయ్యా గుండెకి సంబంధించిన విషయంలో ఆపరేషన్ పడుతూ ఉంది, బిడ్డను దర్శించండి. అలాగే బాలు, అయ్యా బిడ్డ కోసం ప్రార్థించిన, షుగర్ డౌన్ అవుతుంది, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. క్షేమకరమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ కృపా కాపుదలు ఇచ్చి నడిపించి బలపరచుమని. అట్లాగే ప్రభా వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, వారి గర్భఫలాన్ని ఏర్పాటు చేయండి. అయ్యా సమస్తమును మీ చేతిలో ఉన్నాయి, ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరచుమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 15, 16, 17 ఈ 3 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 25వ అధ్యాయం 15 నుండి 17 వరకు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. 16వ చరణం. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. 17. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. విశ్వాసానికి సంబంధించి తరచుగా కనుదృష్టి అనే పదాన్ని మనం ఉపయోగించడం చూస్తాం. యెహోవాను నమ్ముకున్న వ్యక్తి సహాయం కోసం యెహోవా వైపునకే తిరిగి చూస్తాడు. 123వ కీర్తన 2వ చరణం, 141, 8వ చరణం అండి. 123, 1, 2. ఆకాశమందు ఆసనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడిని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎవరమైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుంటామో వారి కన్నులు, వారి కనుదృష్టి పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం మనం చూస్తాం. అట్లాగే 141, 8 అండి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచున్నవి, నీ శరణజొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము. అంటే మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక మన కనుదృష్టి ఆయన వైపు తిప్పగలిగితే, యెహోవా వైపుకే కనుక మన కనుదృష్టి ఉంచగలిగితే ఎల్లప్పుడూ కూడా ఆయన మనలను విడిపించువాడై ఉన్నాడు. ఆ మాట చెప్తూ ఉన్నాడు 15లో. ఆయన నా పాదములను వలలో నుండి నన్ను విడిపించును. మన పాదాలు వలలో చిక్కుబడకుండా ఆయన విడిపిస్తాడు. ఎప్పుడు అని అంటే మన కనుదృష్టి ఆయన వైపుకి ఉన్నప్పుడు. అలాగే 16వ చరణంలో నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుమంటూ ఉన్నాడు. విశ్వాసులమైన మనం కొన్నిసార్లు దేవుని నిమిత్తం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. అలా నిలబడేటప్పుడు దేవుని కాపుదల మనకు ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 18:22లో మనం చూడొచ్చు. 19వ అధ్యాయం 10వ వచనంలో 14 నుండి 18 వచనాలు, అదే 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో చూడొచ్చండి. అట్లాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి 4, 16, 17. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నాతో నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాటలు. సో సువార్త నిమిత్తమైన మరొక దాని నిమిత్తమైన అందరూ నన్ను విడిచిపోయిరి. సో కొన్ని సందర్భాల్లో ఏకాకిగా, బాధపడేవాడుగా ఉండొచ్చు. ఎవరు నా వైపు లేరు అని అనుకోవచ్చు. కానీ
నీ వైపు తిరిగి నిన్ను కరుణించేది నీ దేవుడైన యెహోవా. ఆయన నీతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. మన ఒంటరి పరిస్థితుల్లో కూడా మనతో ఉన్నది ఆయనే. నీడైనా కొన్నిసార్లు కనిపించదు కానీ ఆయన కాపుదల నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి కీర్తనకారుడు అదే మాట చెప్తూ ఉన్నాడు, నేను ఏకాకిని బాధపడివాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఇక 17 చరణం చూస్తే అంటే, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు అనే మాటలు హీబ్రూ మూలాన్ని అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం. సాధారణంగా ఈ పదాలు వేదన నుండి విడుదల పొందాలనేటువంటి కోరికను అవి సూచిస్తూ ఉంటాయి. 4వ అధ్యాయం 1వ చరణం, 18వ అధ్యాయం 36వ చరణంలో ఆ మాటలు మనం చూడొచ్చండి. కీర్తన 4:1, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. సో కీర్తనకారుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇరుకులో నాకు విశాలత కలుగజేసింది నీవే ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే 18:36లో, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండము బెణకలేదు. అంటే కీర్తనకారుడు దేవుడు తనతో ఉన్నాడు గనక నా పాదము తొట్టిల్లలేదు. హృదయ వేదన నుంచి, ఇక్కట్లోంచి నన్ను విడిపించేవాడవు నీవే, అందుకే నీకే ప్రార్థన చేస్తాను అంటూ ఉన్నాడు. అయితే ఇది ఎక్కువ కావడం అనే అర్థాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. కీర్తనకారుణ్ణి అనేక మంది శత్రువులు చుట్టుముట్టారనేటువంటి భావన ఇక్కడ మనం చూడొచ్చండి. అంటే హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులోండి నన్ను విడిపింపమని చెప్తూ ఉన్నాడు. హృదయంలోని వేదనలు అన్నిటికంటే బాధాకరమైనవి. అంతరంగంలోని పినుగులాటలే అతి కష్టతరం. వాటిని మర్చిపోవడం కానీ, వాటిని విడిచిపెట్టడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఇదే కీర్తన 73వ అధ్యాయం 26వ చరణం అండి. కీర్తన 73:26, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. శరీరము హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము హృదయానికి ఆశ్రయదుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. అంటే శరీరపరంగా కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు కలిగినా దేవుడు తప్పనిసరిగా అనారోగ్యం నుంచి విడిపించడమే కాదు, ఆరోగ్యం ఇచ్చి నడిపించడమే కాదు, నిత్యము మనకు ఆయన మన హృదయానికి ఆశ్రయముగా ఆయనే ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే యోబు గ్రంథం 3వ అధ్యాయం 20-26 వచనాలు, 7వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం, సామెతలు 14:10, యోహాను సువార్త 14:1, ఈ విషయాలన్నింటిలో కూడా అంతరంగములో హృదయంలో ఉన్నటువంటి దుఃఖకరమైన బాధాకరమైనటువంటి వేదనను ఆయన తొలగించి శ్రేష్టమైన తన కాపుదల ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఒకసారి సామెతలు 14:10 చూద్దామండి. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. అంటే ఎవరి హృదయానికి సంబంధించిన దుఃఖం వాళ్ళకే తెలుస్తుంది. అందుకే వాళ్ళే ఆయనకు ప్రార్థించగలరు, వారి కష్టాలు తెలుపుకోగలరు. అప్పుడు ఆయన వాళ్ళని బలపరుస్తాడు, దుఃఖము తొలగిస్తాడు, హృదయ వేదనను తొలగిస్తాడు ఆయన. అందుకనే కీర్తనకారుడు మాటి మాటికి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పాదాలు వలలో నుండి నన్ను విడిపించు, నేను ఏకాకిని గనుక నన్ను కరుణించు, హృదయ వేదనలు చాలా విస్తారంగా ఉన్నాయి గనుక ఇక్కట్లో నుండి నన్ను విడిపించమని చెబుతూ ఉన్నాడు. అంటే మన కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపుకే ఉంటే గనక ధైర్యంగా ఇట్లా ప్రార్థన చేయగలం. ఎందుకనంటే ఆయన మీద మన కనుదృష్టి ఉంటే ఆయన తప్పనిసరిగా విడిపిస్తాడు గనుక, తప్పనిసరిగా ఆయన కరుణిస్తాడు గనుక, తప్పనిసరిగా ఆయన మనల్ని మన ఇరుకు ఇబ్బందులు, హృదయ వేదనలో నుంచి అన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు గనుక, ఆయన మీద మాత్రమే మన కనుదృష్టి ఉంటే తప్పనిసరిగా మనం విడిపించబడతాం. అలా విడిపించబడతామని నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి ఆయనకి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా జవాబు పొందుకుంటామనేటువంటి ధైర్యంతో ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 7:7 ఉంటుంది కదండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. కాబట్టి మనం కూడా ఆయన అడుగుదాం, ప్రతి ఇబ్బందిలోంచి మనల్ని విడిపించబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.